మాతృదేవోభవ. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఎయ్యది దేని గర్గమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుముదానినట్లుగా ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తమునమ్మవారే ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తమునమ్మవారే నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగుమామెకున్ నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగుమామెకున్. మహారాజ భోగాల కంటే మానవత్వ పరిరక్షణే ముఖ్యమని భావించే మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1396 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పరశురాముని కథ సూక్ష్మంగా చెప్పి ముగించిన కృష్ణ పరమాత్మ పరశురాముడి నుంచి తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా. ముఖ్యంగా హైహయ వంశానికి చెందిన రాజులు చాలా భాగం తప్పించుకున్నారు. ఆయన ఏమి ఎక్కడెక్కడున్నారో అని వెతుక్కుంటూ వెళ్ళి అందరినీ చంపేయలేదు, మనము గ్రహించాలి. లోకంలో ఒకటి ఏదైనా కొంచెం ఉన్నతమైన పరిణామమో ఉద్ధృతమైన పరిణామమో కొంచెం తీవ్రమైన పరిణామమో జరిగితేనండి కాలం గడిచేసరికి దానికి ఇంకా కథలు కాకరకాయలు అల్లేసి దాన్ని మరీ తీవ్రం చేసేస్తారు. కళింగ యుద్ధం తర్వాతనో ఎక్కడో తర్వాత బౌద్ధమతం ప్రభావం వల్ల ఏదో అశోకుల్లో కొద్దిగా విరక్తి వచ్చి ఉండొచ్చు. ఇంకా ఆయన యుద్ధరంగంలో నిలబడ్డాట, లక్షల మంది పాల్గొన్నట్ట, పీనుగు పెంటలు చూశాట. దీనికి ఎక్కడ చారిత్రక ఆధారం లేదు. పైగా ఇందువల్ల అశోకుడికి వైరాగ్యం రాలేదని పరిశోధనలు బయటపడ్డాయి. అయినా ఇప్పటికే అభిప్రాయం పోదు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే నాటకీయత, ఆధునికంగా చెప్పాలంటే సినిమాటిక్. ఏదో పోతన గారు గొప్పవాడు అయ్యాడు, మహానుభావుడు, నిజమే, బాగానే ఉంది. ఇంక వెంటనే ఆయన గురించి కథ ఎలా పడుతుందంటే చిన్నప్పుడు ఆయన గోవులు కలుసుకుంటూ ఉంటే పడుకున్నట్ట పాము పడగబట్టింది. ఎవరు చూశారు? ఎక్కడా లేదు. ఇది అబద్ధం. నాకేం మొహమాట లేదు. ఈ పిచ్చి కథలే మొత్తం దేశానికి పిచ్చి పట్టించే భాగం. మహానుభావుడు పుట్టుకతోనే మహానుభావుడు కావాలా? పాము పడగబట్టాలా? తప్పదా? పడగబట్టిన వాడు ఎవడు కాడా? పడగబట్టిన వాళ్ళు అందరూ అయ్యారా? ఏదైనా ఒక పరిణామం జరిగేసరికి దానికి చిలవలు పలవలు. పరశురాముడు గురించి ఈ మధ్య కాస్త గ్రంథాలు చదివే వరకు నేను విన్నది ఏమిటంటే ఒక్క రాజు కూడా మిగలలేదు. జనక మహారాజు మిగిలాడు. ఎందుకంటే ఆయన ఆడవాళ్ళ మధ్య దశరథుడు ఆడవాళ్ళ మధ్యలో దాక్కున్నాడు. జనక మహారాజు ఏదో ఎక్కడో ఉన్నాడు. దశరథుడు ఆడవాళ్ళ మధ్యలో దాక్కోవడం ఏంటి? నా కర్మ చూపించండి, ఎక్కడుందో రామాయణంలో గ్రంథంలో ఎక్కడుందో? ఎక్కడా లేదండి. అంత కక్ష కట్టలేదు పరశురాముడు. ఏదో చంపాడు. ఇంకా ఎవరో ఉన్నారంటే ఓసారి వెళ్ళాడు, వదిలేసాడు కొంతమందిని. ఎంతమందిని వదిలేసాడో చూడండి, ఇక్కడ తెలుస్తుంది భారతంలో. కొన్ని వేల మంది, తక్కువే, చంపిన వాళ్ళతో పోలిస్తే తక్కువ, కానీ బతుకున్నారు. కనీసం 100 మంది. మొత్తం రాజు అన్న ప్రతివాడిని ఇక రాగుణితం జాగుణితం లేకుండా చేయడం పరశురాముడు లక్షణం కాదు. అలాగితే ఆయన తపోమూర్తి అవతారమూర్తి అనకూడదు. ఆయనలో ఆవేశ ప్రవృత్తి, హింసా ప్రవృత్తి ఉన్నమాట నిజం. దానికి కారణాలు దానికి ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఓ పరశురాముడు వస్తే బాగుండి అనిపిస్తుంది అసలు ఈ రాజకీయం చూస్తుంటే. మరి ఆవేళ అంత అవసరం ఉండే వచ్చాడేమో, మనకేం తెలుసు. దానికి చాలా కల్పేషంగా అలా ఏం జరగల. ఇది ప్రమాణం. గ్రంథం చూసి మనం సప్రమాణంగా మాట్లాడుకుందాం హాయిగా. హైహయ వంశానికి చెందిన రాజులు కొన్ని 100 మంది హాయిగా ఉన్నారు, బతికి ఉన్నారు. ఆయన వాళ్ళని పనిగట్టుకు చంపలేదు. విదూరథుడనే ఆయన కుమారుడు వృక్షవంతం అనే పర్వతాన్ని ఆశ్రయించాడు. భయపడి పారిపోయి అక్కడ ఎలుగుబంట్లే ఆయన్ని కాపాడాయి. ఆ పర్వతం మీద ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి వృక్షవంతం అని పేరు వచ్చింది. వృక్షం అంటే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంట్లు ఆయన కాపాడాయి. కాబట్టి ఎలుగుబంట్లు కూడా మనిషిని కాపాడే శక్తి ఉంది. మనకేదో విక్రమార్కుడు కథల్లో కూడా ఉంటుంది. ఏదో చెట్టు ఎక్కడానికి ఎలుగుబంటి ఆశ్రయిస్తే వీడు ఆ ఎలుగుబంటిని కిందికి దూహేశాడు. అప్పుడే ససేమిరా అనే మాట వచ్చింది. సాతో ఓ శ్లోకం, సేతో ఓ శ్లోకం, మీతో ఓ శ్లోకం, రాతో ఓ శ్లోకం మొదలైతే 4 మొదలక్షరాలు కలిపి ససేమిరా అన్నట్ట. అయితే ససేమిరా కాదన్నామని వచ్చింది లోకంలో. అలా ఎలుగుబంట్లు కూడా కాపాడాయి. అంతేకాదు శిబి చక్రవర్తి మనవడు గోవుల మధ్యలో దాక్కున్నాడు. గోశాలలో ఉన్నవాళ్ళని చంపితే గోవుని చంపినట్టే పాపం, వదిలేశాడు. పనిగట్టుకుని వెళ్ళి ఎక్కడున్నా వేసేయలేదు. అలా గోరక్షణ వల్ల కొంతమంది రాజులే బతికారు.
మరి వాళ్ళు గోవులకే దిక్కు లేకుండా అయింది. ఆ కథల నుంచి గ్రహించవలసిన సారాంశం ఇది. గోవులే మనం రక్షిస్తున్నాయి, మనం గోవుల్ని రక్షించలేకపోతున్నాం. ఇలా ఆలోచిస్తే సరిపోయింది. ఇక గోవుకి ఏదో పూర్వజన్మ వృత్తాంతం అని కథ పెట్టకూడదు. అక్కడ వెళ్ళాడు రక్షించే, ఈయన అక్కడ దాక్కుండా గోవుల మధ్యలో ఉన్నవాడిని చంపకూడదు అని చంపలేదు, వదిలేశాడు, జారేసి. అంగుడు అనే మహారాజు తప్పించుకున్నాడు, ఆయన గౌతమ మహర్షి కాపాడాడు. ఆయన శరణు వేడుకుంటాడు, కాపాడాడు. ఇంకా చాలామంది ఉన్నారు, మీరు గ్రంథం చదువుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మనకంతా ఊరికే విస్తారభీతి కాబట్టి ఇక ఆ విషయాలన్నీ చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద పరశురాముడి పాలపడకుండా తమ ప్రాణాలు తాము కాపాడుకున్న వాళ్ళు కానీ, ఇతరుల చేత రక్షింపబడిన వాళ్ళు కానీ, పరశురాముడే జారిదలిచి వదిలేసిన వాళ్ళు కానీ కనీసం 1000 మంది మిగిలారు. అయితే ఇంత భూమండలంలో 1000 మంది ఓ లెక్క. అందుకే కృష్ణుడు అంటున్నాడు, వారితో అంతమైనటువంటి క్షత్రియ వంశాలు మీతో మళ్ళీ ఉద్ధరింపబడ్డాయ్యా. వారితో ఉద్ధరింపబడినవి అంటే ఈ హైహయ వంశం వాళ్ళు, శిబి పౌత్రుడు, విదూరథుని కుమారుడు, ఈ అంగుడు, ఇలా వీళ్ళు రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు కదా, వారు మళ్ళీ వంశాలను ఉద్ధరించారు. మరి లేకపోతే వంశం అలా పెరుగుతుంది. స్త్రీసు దుష్టాసు వార్ష్ణేయ అని అయిపోతుంది లెక్క. ఇంక వివరాల్లో గడితే బాగుండదు, కానీ భగవద్గీతలోనూ ఉంది జాయతే వర్ణశంకర అంటూ. అలాంటిది రాకుండా వాళ్ళు మళ్ళీ ఆ మిగిలిన వాళ్ళు ఆ క్షత్రియ వంశాలను ఉద్ధరించారయ్యా. మళ్ళీ అదిగో అలా క్రమంగా పెరుగుతూ వచ్చిన వంశాలు మీతో అంతరించాయని ఆయన అన్నాడు. చూశారా కాలచక్రం ఇది. పరశురాముడు కాలం నాటికి బాగా ఉద్ధృతంగా విస్తృతంగా క్షత్రియ వంశాలు పెరిగాయి. అనేక దోషాల కారణంగా క్షత్రియ వంశాలు పరశురాముడు దాటికి తల ఒక్కి నాశనం అయ్యాయి. ఏదో కొంతమంది మిగిలారు. మళ్ళీ వాళ్ళ వంశాలను పెంచుకుంటూ పోయారు. మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం జరిగింది, కొన్ని లక్షల మంది పోయారు. మొత్తం లెక్క కడితే సుమారుగా 1 కోటి అనుకున్నా తప్పులేదు. 75 లక్షల పైన మనకి లెక్క తేలిందిగా వేసుకున్నాగా ఇదివరకే. అంటే ఆ కాలంలో అంతమంది పోవడం అంటే అది మహాప్రళయం. అందుకే దీన్ని మహాలయం అంటారండి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనటువంటి రోజు అమావాస్య. ఇవాళ కానీ రేపు కానీ మీరు దాన్ని వినబోతున్నారు, రేపే బహుశా. ఖచ్చితంగా మహాలయ అమావాస్య, భాద్రపద బహుళ అమావాస్య. దాన్ని మహాలయ అమావాస్య అంటారు, ఎందుకంటే ఇది జరిగింది మహాలయం. ఆ రోజు అందరికీ తర్పణాలు పెట్టేశారు. ఇంక అమావాస్య మొదటి రోజునే తదినం కింద భావించారు. ఎవడెప్పుడు పోయాడో లెక్కేయటం కష్టం. అది మహాలయ అమావాస్య అయింది, అదే మహాలయం. అంతటి మహాలయం మళ్ళీ ఇప్పుడు జరిగిందే, పరశురాముడు కాలంలో జరిగింది. ఆయన ఒక్కడే చేశాడు, ఆయన ఇంతమందిని ఆయన చంపలేదు. అదేదో కొన్ని వందల వేలల్లో ఉంది, అయినా కొన్ని వందల మంది ఇంకా బతుకున్నారు. వాళ్ళేదో క్రమంగా ఉద్ధరించుకుంటూ వచ్చారు.